శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర శాంతి మహాయజ్ఞము చేసుకోవటం వల్ల ఫలం ఏమిటి? ఈ యొక్క చరాచర జగత్తును సృష్టించి సృజింపజేస్తూ లయింపజేసే పరమాత్ముడి యొక్క కృప చాలా అపారమైనది. అలాగే ఈ భగవంతుడి యొక్క కృపతో పాటు నవగ్రహాల యొక్క కృప కూడా మనకు కలగాలి. ఈ భూమి మీద మనము ఉన్నాము, నివసిస్తున్నాము. మన యొక్క ఆచరణ విషయంలో ఆహార నియమాలు, పానీయాలు స్వీకరించటంలో మన వాతావరణం, మన ప్రకృతి ఆధారమంతా కూడా ఈ నవగ్రహాలకే ప్రధానంగా మూలంగా ముడిపడి ఉంటుంది. మానవుడి యొక్క నిత్య జీవితం కూడా ఈ నవగ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ నవగ్రహాల్లో మనకి ప్రత్యక్షంగా కనిపించేది సూర్యనారాయణమూర్తి, సూర్యగ్రహంగా మనం చెప్పుకొని ఆరాధన చేస్తున్నాం. అలాగే మరలా మనకి ప్రదోష కాలంలో దర్శనమిచ్చే స్వామి చంద్రస్వామి, చంద్ర భగవానుడు. ఆయన కూడా మనకి ప్రత్యక్షంగా కనిపిస్తారు. ఈ యొక్క 2 గ్రహాలు మాత్రమే మనకి ప్రత్యక్షంగా కనిపిస్తాయి. అలాగే ఇక్కడ సూర్యుడు కేంద్రంగా ప్రధానంగా ఆయన ఉండి ఆయనతో పాటు ఈ మిగిలిన 8 గ్రహాలు ఉంటాయన్నమాట. వాటి యొక్క ప్రభావితం ఏదైతే ఉందో మానవుడి యొక్క జీవితం మీద పడుతుంది. అలాగే వీటితో పాటు మనం జన్మించినప్పుడు ప్రతి ఒక్క మానవుడికి ఒక్కొక్క జన్మ నక్షత్రం ఉంటుంది. జన్మించినప్పుడు కొన్ని నక్షత్రాలు పాదాల్లో దోషాలు ఉంటాయి, లగ్న దోషం ఉంటుంది. ఆ జన్మతః నక్షత్ర దోషం అనేది చేసుకోవాలి. లేనిచో అది తెలియని వారు నామ నక్షత్రం అని ఉంటుంది. వ్యవహారికంగా సుబ్బారావు అని పిలిచాం మనం. సుబ్బారావు అంటే శతభిష నక్షత్రాన్ని అనుసరించి ఆ శతభిష నక్షత్రంగా వాళ్ళు వ్యవహారంలో చూసుకోవాలన్నమాట. ఇలా అనేకమైన నక్షత్రాలు ఉన్నాయి, అనేకమైన రాసులు ఉన్నాయి. వాటిలో మనకి 27 నక్షత్రాలు 12 రాసులుగా చెప్తారు, 9 గ్రహాలుగా చెప్పడం జరిగింది. ఈ యొక్క గ్రహాలకు కూడా శాంతి జరగాలి. ప్రతి మానవుడికి అసలుకి ఆయుర్ధం అంటే 120 సంవత్సరాలు. ఎలా అంటే ఈ గ్రహాల యొక్క కాలం మన మీద పడటం కూడా 120 సంవత్సరాలు. ఎట్లా అంటే మానవుడి యొక్క జీవితంలో దశ, అంతర్దశ, మహర్దశలను ఉంటాయి అన్నమాట. ఈ యొక్క మహర్దశలు 120 సంవత్సరాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఇన్ని సంవత్సరాలు అని ఉంటుంది అనమాట. ఇప్పుడు శుక్రుడు ఉన్నాడంటే శుక్రుడికి 20 సంవత్సరాలు. అలాగే బృహస్పతి ఉన్నాడు అనుకోండి, గురువుకి 16 సంవత్సరాలు. ఇలా ఒక్కొక్క గ్రహానికి ఇన్ని సంవత్సరాలు, వాటన్నిటిని కలుపుకుంటే 120 సంవత్సరాలు ఉంటుందన్నమాట. అందుకనే మన పెద్దలు కూడా శతమానం భవతి అని చెప్తారు. ఎప్పుడు చూసినా 100 ఏళ్ళు ఉండాలి, చల్లగా ఉండాలి నాయన. పూర్ణ పదతత్వం కాబట్టి 100 అన్నది చాలా విశేషం కాబట్టి అలా దీవించడం జరుగుతుంది. అలాగే ఈ 120 సంవత్సరాలు ప్రతి మానవుడికి కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. ఈ మహర్దశతో పాటు దాంట్లో అంతర్దశ అని జరుగుతుందన్నమాట. ఈ అంతర్దశలో కూడా గ్రహ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. కొన్ని గ్రహాలు మంచిగా ఉంటాయి, కొన్ని గ్రహాలు పాపిగా ఉంటాయి. ఆ గ్రహాలకి దాని యొక్క ప్రభావం వల్ల మనం చేయు కార్యాలు కూడా చేయలేము. ఆరోగ్యపరంగా, మానసికంగా, శారీరకంతో పాటు అనేకమైన ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు జరుగుతాయి. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ఇలా అనేకమైన ఇబ్బందులు జరుగుతాయి. దాని నివృత్తి కోసమే ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలి, వ్యాపారం చక్కగా చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి. అలాగే పాడి పంటలతో చక్కగా పుష్కలంగా వ్యవసాయం చేసుకోవాలని, చక్కటి సత్సంతానంతో ఉండాలని, అలాగే మంచి భగవతి యొక్క శక్తి, భగవతి యొక్క అనుగ్రహంతో పాటు వారికి అనేకమైన సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ సంకల్పాలన్నీ నెరవేరాలనే ఉద్దేశంతో ఈ నవగ్రహ సహిత నక్షత్రపూర్వక మహాశాంతి మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అనమాట. ఈ యజ్ఞంలో పాల్గొన్న వారికి చాలా విశేషమైన అనుగ్రహం కలుగుతుందన్నమాట. లోక కళ్యాణం, విశ్వశాంతే కాకుండా వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, విద్యార్థులకు విద్యా అభివృద్ధి, అలాగే ఉద్యోగం చేసుకునే వారికి ఉద్యోగంలో ఉన్నతమైన స్థానము, అలాగే వైవాహిక జీవితంలో, దాంపత్య జీవితంలో, సంతాన విషయంలో ఇబ్బందులు పడే వారికి శీఘ్ర సంతానము, అలాగే వీటితో పాటు కళ్యాణం కాని వారికి కళ్యాణము, అలాగే అనేకమైన ఆర్థిక పరంగా సమస్యలు ఉన్నవారికి, అలాగే వీటితో పాటు గృహ నిర్మాణ సమస్యలు ఉన్నవారికి, అలాగే వారి చేయు కార్యాలకి కార్యసిద్ధి జరగట్లేదన్న వారికి కార్యసిద్ధి జరిగే విధముగా అనేకమైన రంగాల్లో ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనటం మూలాన విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. గతంలో కూడా ఈ మహాయజ్ఞ కార్యక్రమం చేశాము. చాలామంది చాలా చక్కటి ఫలాల్ని పొందారు. ఇప్పుడు కూడా ఈ మహాయజ్ఞ కార్యక్రమం ఒక నెల రోజుల పాటుగా
మన శ్రీ విద్యాపీఠ ప్రాంగణంలో చేస్తున్నాం. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొల్సిందిగా తెలియజేస్తున్నాం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మీరు వివరముల కొరకు ఈ కార్యక్రమంలో పాల్గొనట కొరకు కింద ఫోన్ నెంబర్లు ఇస్తున్నాం అన్నమాట. వాటికి సంప్రదించి మీ పేరు నమోదు చేసుకొని చక్కగా మీ స్వహస్తాలతో యజ్ఞం చేసుకొని మీ కర్మ విమోచన చేసుకొని భగవతి యొక్క కృప పొందవలసిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.